Honorable sir, my presentation on the CT. Namaste sir. So towns of town planning చెప్పాలనుకుంటున్నాను సార్. టౌన్ ప్లానింగ్ అనేది మెయిన్ రిసోర్స్. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ జరిగింది. దీంట్లో మెయిన్గా ఈరోజు సచివాలయాలలో దాదాపు 137 మంది ఉన్నారు. దీనికి 137 మంది ఈరోజు నెల్లూరులో ఉండారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిచాను. సచివాలయంలో శానిటేషన్ మెయింటైన్ చేసే వాళ్ళని పిలిచాను 137 మందిని. ఈ టౌన్ ప్లాన్కి సంబంధించిన 137 మందిని పిలిచాను. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చాను. ఇది నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాల్సింది. ఈ రోజు నుంచి జరిగే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుంది. మీరే పర్సనల్గా పోయి చెప్పండి, డీవియేషన్ ఉంటే పగలగొట్టేస్తామని. ఆల్రెడీ సిటీ ప్లానర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, ఆల్రెడీ ఇచ్చాను. మళ్ళా మీ టీవీ పేపర్ ముఖంగా చెప్తుండా ఎక్కడ డీవియేషన్ ఈ రోజు నుంచి కట్టే వాటిలో ఎక్కడ డీవియేషన్ ఉన్నా దాన్ని డెమాలిష్ చేయండి. పాత వాటికి ఏం చేయాలనేది యాక్చువల్గా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్తోనూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. దాని మీద కూడా డెసిషన్ తీసుకుంటాం. మళ్ళా కార్పొరేషన్లో ఉండే వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అందరికీ తెలియజేస్తున్నాను, ఈ రోజు నుంచి కట్టే వాటిలో ఎటువంటి డీవియేషన్ ఉన్నా ఇమీడియట్గా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొంత లిబరలైజ్ చేయబోతున్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో 10 రాష్ట్రాలకి మా టౌన్ ప్లానింగ్ కూడా పంపించుండా. వాళ్ళ బిల్డింగ్ అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, రూల్స్ ఎలా ఉన్నాయి, లేఅవుట్ రూల్స్ ఎలా ఉన్నాయి స్టడీ చేసుకురామని ఈ నెలాఖరు లోపల వాళ్ళు సబ్మిట్ చేస్తారు. నాకు సబ్మిట్ చేస్తే మనకంటే బెటర్గా, అంటే పబ్లిక్ ఈజీగా దాని ప్రకారం చట్టబద్ధంగానే ఏ రూల్స్ అయితే చేయొచ్చో మిగతా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో స్టడీ చేసి దాని ప్రకారం కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వీలైన తొందరలో, వీలైతే నెక్స్ట్ మంత్లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, లేఅవుట్స్ అయినా బిల్డింగ్ అప్రూవల్ అయినా మీరు డీవియేషన్ చేయొద్దు. త్వరలో ఇంకా కూడా ఈజీ చేయబోతున్నాం. ఆన్లైన్ అప్రూవల్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేస్తాం, టెక్నాలజీ వచ్చేసింది. అందువల్ల ప్రజలకి సులభతరంగా అయ్యేటట్టుగా 2014 నుంచి 2019 దాకా ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది భారతదేశంలో ఆంధ్రప్రదేశే. భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తెచ్చింది ఆంధ్రప్రదేశ్. తర్వాత అనేక రాష్ట్రాలు చేశాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ టర్మ్లో కూడా ఇంకా కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేయదలుచుకున్నాం, సులభతరం చేయదలుచుకున్నాం. నేను ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేసేది, మీరు డీవియేషన్ చేయొద్దు. డీవియేషన్ చేయని కట్టుకోండి. వీలైనంత మీరు అప్లై చేస్తే క్షణాల్లో మీకు వచ్చేటట్టుగా చేస్తాము ప్లాన్ అప్రూవల్స్. అందువల్ల నేను అందరినీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, డీవియేషన్స్ లాగానే కట్టుకోండి. ఎంతవరకు అయితే పర్మిషన్ ఉండేదో దాని వరకు పోమని రిక్వెస్ట్ చేస్తున్నాం.